బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా పాల్గొనున్నారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తలపెట్టిన ధర్నా తేదీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కార్పొరేషన్లో పార్టీ నేతలతో డైరెక్టర్ పోస్టులపై మీనాక్షి చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొనున్నారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తలపెట్టిన ధర్నా తేదీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైతు లక్ష్మణ్, మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ జరగబోతుంది. భేటీకి సంబంధించి కూడా కీలకమైన భేటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణం కావచ్చు, పార్టీకి సంబంధించి కూడా ప్రభుత్వ సంస్థల్లో సభ్యులు డైరెక్టర్ల నియామకానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా 42% బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ల అంశం పైన కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఆ తేదీలకు సంబంధించి మొన్న 5, 6, 7 సంబంధించిన తేదీలను ఖరారు చేశారు. ఇక దానిపైన కూడా ఈరోజు ఆ తేదీలకు సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక దాంతో పాటుగా నిన్న ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన సమావేశాలు నిర్వహించారు. పార్టీకి సంబంధించి కూడా ఏదైతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సన్నిద్ధం కావచ్చు. ఇక మరోవైపు మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా ఆమె పాదయాత్రలు చేయబోతుంది. దాంతో పాటుగా శ్రమదానం కూడా చేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక వీటన్ని అంశాలకు సంబంధించి కూడా మరి కాసేపట్లో ఏదైతే ఈ సమావేశం జరుగుతుంది, సమావేశంలో కూడా చర్చకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా 42% రిజర్వేషన్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు రాష్ట్రపతికి ఆర్డినెన్స్ పంపడం జరిగింది. దానికి సంబంధించి కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా దానిపైన స్పందన లేదు. పెద్ద ఎత్తున ఈ దానికి సంబంధించి కూడా ధర్నా నిర్వహించాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మొన్న పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి కూడా సమావేశాల్లో ఈ అంశాన్ని 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా తీసుకురావాలి, చర్చ చేయాలని కూడా గట్టిగా ప్రయత్నించిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ మేరకు 42% రిజర్వేషన్లు ఇచ్చే విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్ను అమలు చేసే విధంగా కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో ధర్నా నిర్వహించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఆ తేదీలకు సంబంధించిన ఖరారు కావచ్చు, మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా పాదయాత్రకు సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి అలాగే కార్యవర్గ కూర్పుకు సంబంధించి టీసీసీ అయితే కార్యవర్గ కూర్పుకు సంబంధించి ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా 34 కార్పొరేషన్ చైర్మన్లను వేయడం జరిగింది. దాంతో పాటుగా మరికొన్ని కార్పొరేషన్ చైర్మన్లతో పాటుగా ప్రభుత్వ సంస్థలో ఉన్న డైరెక్టర్ నియామకం కావచ్చు, మార్కెట్ కమిటీ చైర్మన్లు అలాగే నిన్న సమావేశంలో కూడా డీసీసీ అధ్యక్షులు, మండల అధ్యక్షులకు సంబంధించి కూడా సమావేశంలో చర్చ జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ పీసీసీ కార్యవర్గంతో పాటుగా నియామకాలు ప్రభుత్వ సంస్థకు సంబంధించిన నియామకాలకు పైన కూడా మరి కాసేపట్లో సమావేశం జరుగుతుంది. సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే హరీష్, ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ స్టెప్స్ కావచ్చు, మీనాక్షి నటరాజన్ పాదయాత్ర స్టార్ట్ కాబోతుంది, అది కావచ్చు, ఎటు చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంస్థాగత ఎన్నికల్లో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ కాబోతుందా? రైట్, ప్రధానంగా ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 30వ తేదీ అంటే రేపటి నుంచి కూడా ఆగస్టు 6వ తేదీ వరకు సంబంధించి కూడా పాదయాత్ర, శ్రమదానానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మొదటి విడతగా పరిగిలో కార్యక్రమానికి సంబంధించి కూడా నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే 18 మంత్స్కి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చింది, హామీలకు సంబంధించి కూడా ఏ విధంగా నిర్వహిస్తూ ఉన్నదో, ఒకవైపు మహిళలకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, మరోవైపు ఉద్యోగాల భర్తీ కావచ్చు, పూర్తి స్థాయిలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాం. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో తీసుకోవాలని ప్రచారాలను నిర్వహించాలి. దాంట్లో భాగంగానే
మీనాక్షి పాదయాత్ర చేపడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. స్థానిక సంస్థలకు సంబంధించి కూడా సన్నిద్ధంగా వచ్చు. అంటే స్థానిక సంస్థల మెజార్టీ గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ గెలవాలని కూడా ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సూచన చేశారు. మరోవైపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా మెజార్టీ గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఏదైతే ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీలు ఎన్నుకునే విధంగా కూడా మనం ప్రచారాలు చేయాలని నిర్ణయించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక పాదయాత్ర అలాగే ఈ కార్యవర్గ కూర్పు దాంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి, సభలు నిర్వహించాలి, ఎక్కడెక్కడ ఎవరు పాదయాత్రలు చేయాలని పూర్తిగా ఈ సమావేశంలో చర్చించి స్పష్టత అయితే రానున్నది. థ్యాంక్ యూ హరీష్.